చూడండి మీరు వేసినప్పుడు అలా సర్పంచ్ కొడితే మంచిగా కొంచెం సాంగ్ ఫోటో వచ్చేదా ఓకే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా మహిళా తల్లులకు మహిళా సోదరులకు అక్కచెల్లెళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా మహిళా తల్లులకు మహిళా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో దినదినం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. మరి గతంలో మహిళలు వంటింటికే పరిమితమై మరి చిన్నతనంలో తల్లిదండ్రులపై ఆధారపడి, పెళ్ళయ్యాక భర్తలపై ఆధారపడి, వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడి ఎప్పుడో ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవనాన్ని సాగించేవారు. కానీ నేడు నాటిలాగా కాకుండా నేడు వారు విద్యను అభ్యసించి విద్యావంతులై ఉద్యోగాలు చేస్తూ వివిధ వ్యాపారాలు చేస్తూ మరి ఇతరత్ర రంగాలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అయి వారు ఆర్థికంగా ముందంజలో ఉండడం వల్ల వారి కుటుంబాలు బాగుపడి ఈరోజు వాళ్ళు సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. అంతేకాకుండా మరి వారికి ముఖ్యంగా విద్య చాలా అవసరం. విద్య అనేది వజ్రాయుధం లాంటిది. విద్యను అభ్యసిస్తే మరి వాళ్ళ కుటుంబంలో పిల్లలతో. అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందరికీ ప్రతి ఒక్కరికి మహిళా సోదరిమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గగనం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టే లేదు. ఈ స్త్రీ ప్రపంచాలకెల్లా ఒక గొప్ప శక్తి. స్త్రీని ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు. ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. స్త్రీలు ఆర్థికంగా కానీ ఏదైనా కానీ వాళ్ళను గౌరవించబడ్డ ఇల్లు కానీ ఏదైనా ప్రతి ఒక్క ముందంజలో ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరం స్త్రీని గౌరవించాలి. స్త్రీని గౌరవించుకుంటూ మన ఆర్థిక వ్యవస్థ కానీ మన రాజ్యాంగ వ్యవస్థ కానీ ప్రతి దానిలో 50% స్త్రీ జాతికి సమావేశంలో బడ్జెట్ మన అసెంబ్లీలో కూడా హక్కు కల్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆర్థికంగా ప్రతి మహిళలకు గౌరవించుకుంటూ, ప్రతి ఒక తల్లి ఇంట్లో పిల్లల్ని రేపటి దేశ పౌరులంగా మార్చే తల్లి మహిళ. ఆ మహిళనే మనకు రేపటి దిక్కు. ప్రతి ఒక్కరూ అందరూ మహిళలను గౌరవించుకుంటూ
మనం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించకుండా అందరం సభ్య దేశాలకు గౌరవించే భారతదేశాన్ని దిక్సూచిగా ఉండేటట్టు మహిళలందరినీ గౌరవించాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.